ఎవరెన్ని చెప్పినా మార్చి 30 లోపుగా వృశ్చిక రాశి వారికి 100% జరగబోయేది ఇదే. కలలో కూడా ఊహించని పెను మార్పులైతే జరగబోతున్నాయి. ఈ ఒక్క విషయంలోనే మాత్రం జాగ్రత్తగా ఉండండి. అసలు వృశ్చిక రాశి వారు ఏ ఒక్క విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. అసలు వృశ్చిక రాశి వారికి మార్చి 30 లోపుగా ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు అసలు వృశ్చిక రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే వృశ్చిక రాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అయితే ముందుగా వృశ్చిక రాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా అయితే చాలా వరకు మంచి ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ముందుగా వృశ్చిక రాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో అయితే వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడా మిశ్రమమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే ముందుగా గతంలో నుంచి ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారు కెరియర్ పరంగా ఇబ్బంది పడుతూ ఉంటున్నారో వారికి ఇది చాలా మంచి అవకాశాలను అయితే అందిస్తుందనే చెప్పాలి. బుధుడు మరియు సూర్యుడు 3వ ఇంటిలో ఉండటం వల్ల అయితే మాత్రం మీరు మీ ఉద్యోగరీత్యా కూడా అయితే మంచి పురోగతి అనేది సాధించబోతున్నారనే చెప్పాలి. సహ ఉద్యోగుల సహకారం కూడా అయితే లభిస్తుందనే చెప్పవచ్చు. అయితే కొత్త ప్రాజెక్టులు కూడా చేపడతారనే చెప్పాలి. అధికారులతో మంచి సంబంధాలు కూడా అయితే నెలకొంటాయనే చెప్పవచ్చు. మీ కష్టానికి తగిన ఫలితాలు కూడా అయితే ఈ సమయంలో మీరు అందుకోబోతున్నారనే చెప్పుకోవాలి. అయితే ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి కూడా ఇది చాలా మంచి అవకాశాలను అయితే ఇస్తుందనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే పని ఒత్తిడి పెరగడం కారణంగా అయితే ఇది మీరు కుటుంబ సభ్యులతో సమయాన్ని అంతగా గడపలేకపోవచ్చనే చెప్పాలి. అయితే నిపుణుల సలహాలు తీసుకోవడం ద్వారా కూడా అయితే మీరు మీ ఉద్యోగపరమైన జీవితంలో మంచి శిక్షణ అనేది పొందబోతున్నారనే చెప్పుకోవచ్చు. అలాగే సహ ఉద్యోగుల సహకారం కూడా అయితే అందుతుందనే చెప్పాలి. అంతేకాకుండా కొత్త బాధ్యతలు కూడా స్వీకరించవలసి రావచ్చు. ఈ సమయంలో స్వీకరించిన నూతన బాధ్యతల కారణంగా అయితే కూడా మీ యొక్క ఉద్యోగపరమైన జీవితం చాలా వరకు అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి వ్యాపార పరంగా అయితే మాత్రం గొప్ప పురోగతి అనేది ఉండబోతుందనే చెప్పవచ్చు. అయితే శుక్రుడు రాహుతో 5వ ఇంటిలో ఉండటం వల్ల అయితే మాత్రం మీకు ఉద్యోగం లేదా వ్యాపార వృద్ధి అనేది మాత్రం చాలా వరకు బాగుంటుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో వ్యక్తుల సహకారం కూడా అయితే లభించబోతుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో మీరు చేసే వ్యాపార విస్తరణకి కూడా చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి. కొత్త పెట్టుబడులు పెట్టవచ్చా అంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చా అనే చెప్పాలి. అలాగే వ్యాపార భాగస్వాములతో సయోధ్య కూడా అయితే నెలకొంటుందనే చెప్పాలి. వ్యాపార ప్రణాళికలు వేసేటప్పుడు అయితే మాత్రం చాలా మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. ఆదాయం పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు కూడా కుదురుతాయనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు కూడా అయితే లాభదాయకంగా మారబోతున్నాయనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వ మద్దతు కూడా అయితే లభిస్తుందనే చెప్పాలి. పోటీదారులతో మంచిగా అయితే మీరు పోటీదారుల మీద అధిగమించగలుగుతారనే చెప్పుకోవచ్చు. అయితే మార్కెటింగ్ వ్యూహాల్లో చిక్కుకోకుండా అయితే ఉండేందుకు ప్రయత్నించండి. ఇక
వృశ్చిక రాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ఆర్థిక స్థితి పరంగా అయితే వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి. రాహు మరియు శుక్రుడు 5వ ఇంటిలో, కేతు 11వ ఇంటిలో ఉండటం వల్ల అయితే ఆదాయం పెరుగుతుందనే చెప్పవచ్చు. అయితే పెట్టుబడులు లాభదాయకంగా కూడా ఉంటాయనే చెప్పాలి. స్టాక్ మార్కెట్‌లో మంచి రాబడి కూడా వస్తుంది. అయితే నిపుణుల సలహాలు తీసుకోవడం, జ్ఞానం అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా అయితే నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. అలాగే ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అనవసరపు ఖర్చులు కూడా పెరుగుతాయనే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో కుటుంబ ఖర్చులు మరియు ఆరోగ్య సమస్యకు సంబంధించిన ఖర్చులు కూడా తప్పక ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అనవసరపు ఖర్చులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా చెప్పుకోవచ్చు. అయితే రుణాలు తీసుకోవడం కూడా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి. అయితే పాత బాకీలు కూడా వసూలవుతాయనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో భూములు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా అయితే ఉంటుందనే చెప్పవచ్చు. అయితే పొదుపు చేయడానికి ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో అదనపు ఆదాయ మార్గాలు కూడా అయితే మీకు మంచి అవకాశాలు ఇస్తాయనే చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, వృశ్చిక రాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితంలో అయితే చాలా వరకు మిశ్రమమైన ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో మీకు పని ఒత్తిడి అనేది అధికంగా ఉండటం వల్ల కుటుంబ బాధ్యతలను స్వీకరించడంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారనే చెప్పాలి. వాటి కారణంగా అయితే మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారనే చెప్పాలి. అయితే వాటన్నిటిని అధిగమించి ముందుకు వెళ్తే మీ యొక్క కుటుంబపరమైన జీవితం చాలా వరకు కూడా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో మీ కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు ఉన్నాయన్నీ కూడా అయితే తొలగిపోతాయనే చెప్పాలి. సోదరీమణుల సహకారం కూడా అయితే పెరుగుతుందనే చెప్పవచ్చు. మీ తోబుట్టువులు వారి జీవితంలో విజయాలను సాధిస్తారనే చెప్పాలి. అలాగే తండ్రికి సంబంధించిన విషయాల్లో కూడా అయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయనే చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. పెద్దల సలహాలను గౌరవించడం అయితే మీకు చాలా మంచి చేస్తుందనే చెప్పాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే వృశ్చిక రాశి వారికి చాలా అంటే చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా మంచిది కాలంగానే చెప్పుకోవచ్చు. ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఎవరు ఎన్ని చెప్పినా వృశ్చిక రాశి వారికి మార్చి 30 లోపుగా 100% జరగబోయేది ఇదే. ఊహించని పెను మార్పులు కూడా జరుగుతాయని చెప్పాం కదా. అయితే ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలన్నాం కదా. ఆ ఒక్క విషయం ఏమిటి అంటే, మీరు ఈ వృశ్చిక రాశి వారు అందరినీ చాలా సులభంగా నమ్మేసేటువంటి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు. కాబట్టి అలా అందరినీ నమ్మేయడం ద్వారా అయితే మీరు కొన్ని విషయాల్లో మోసపోతూ ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే అందరినీ సులభంగా అయితే నమ్మకుండా ఉండడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. చూసారు కదా, అసలు ఎవరు ఎన్ని చెప్పినా మార్చి 30 లోపుగా వృశ్చిక రాశి వారికి 100% ఏం జరగబోతుంది, అసలు ఊహించని పెను మార్పు ఏం జరుగుతుంది అనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.